నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి మొదలగు పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీనినే శయన ఏకాదశి అని, హరివాసరం, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా 2 రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరినామం, గోవిందనామాలతో ఆలయాలు ప్రతిధ్వనించాయి. ఈ పండుగ విశిష్టతను చాటి చెప్పే విధంగా కాకినాడలోని చీడిగలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే స్వామివారు ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చారు. అక్కడి పూజల వివరాలను, స్వామివారి అలంకరణ విశేషాలను ఇప్పుడు ఏటీవీ న్యూస్ మీకు అందిస్తుంది. చూద్దాం. జై శ్రీమన్నారాయణ. మన చీడిగ గ్రామంలో కొలువైనటువంటి శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి మూల విరాటి విగ్రహానికి రూపాయి కాయలతో అలంకరణ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు 20,000 రూపాయి కాయలతో ఈ యొక్క అలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం 5 గంటలకు స్వామివారి యొక్క విగ్రహానికి అభిషేకము, ఇప్పుడు సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క రూపాయి కాయలని ఈ నెలాఖరి వచ్చే శనివారం రోజున భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రూపాయిని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి యొక్క దివ్య పల్లకీ సేవా కార్యక్రమం, తదనంతరం నక్షత్రహారతి, భజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపక పాత్రలుగా కూర్చున్నాం. దాదాపు ఈ రోజు స్వామివారి సన్నిధికి 20,000 మంది భక్తులు ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కావున భక్తులు కూడా ఈ రోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ పాత్రలుగా కూర్చున్నాం. ముఖ్యంగా ఈ యొక్క క్షేత్రంలో 11 శనివారాలు 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. ఈ క్షేత్రం రోజు కూడా ప్రతి ఒక్క భక్తుల కోరికలు తీర్చే క్షేత్రంగా దినదిన పరివర్తమానంగా జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని దర్శించుకోండి. దేశంలోనే 2వ క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారి కృపక పాత్రలుగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి. బుధవారం నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఏకాదశి అంటే అత్యంత పుణ్యదినం కావడంతో కాకినాడ రూరల్ మండలం చీడిగలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి మూల విరాట్ను సుమారు 20,000 రూపాయల విలువగల రూపాయి బిళ్ళలతో ప్రత్యేకంగా అలంకరించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తిరిగారు. ఆలయ ప్రాంగణంలో కమిటీ వారు సుదర్శన హోమం నిర్వహించారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం, అలాగే మీ ప్రాంతంలో జరిగే ఆలయాల్లోని ఉత్సవాలను ఏటీవీ న్యూస్లో ప్రసారం చేయడానికి మా నెంబర్ను సంప్రదించండి. 8074446206. ఈ నెంబర్ను సంప్రదించండి. మీ ప్రాంతంలోని ఆలయాల్లో జరిగే వివిధ ఉత్సవాలను మా ఏటీవీ న్యూస్లో దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.